జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 320వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే షష్టాంశః పంచమోऽధ్యాయః శ్రీ వాసుదేవస్య పారమార్థిక స్వరూపవర్ణనం. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా ఐశ్వర్యస సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణం భగయితీరణా. సమగ్రమైన ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, శ్రీ, జ్ఞాన, వైరాగ్యములు అను ఆరింటికి భగ అని వ్యవహారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అసముదాయ నిరుక్తి ఐశ్వర్యస్యేతి సమగ్రపదం సర్వత్ర సంబంధ్యతే భగః షాడ్గుణ్యం తద్వాన్ భగవాన్ ఇత్యభిప్రాయ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు సముదాయ నిరుక్తి చెప్పుచున్నారు. ఐశ్వర్యస్య అని సమగ్ర పదం అంతటా అన్నింటా సంబంధించును. భగః అనగా షాడ్గుణ్యము, షాడ్గుణ్యము కలవాడు భగవానుడు అనే అభిప్రాయము. వసంతి తత్ర భూతాని భూతాత్మనికలాత్మని సచ భూతేష్వశేషు వకారార్ధస్తతో వ్యయః. అఖిలాత్మ భూతాత్మ అయిన అతని యందు సకల భూతములు ఉండును, అతను అన్ని భూతములందు ఉండును. ఇది వకారార్థము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య వకారార్థమాహ వసంతీతి భూతాత్మని భూతశరీరే అఖిలాత్మన్యఖిలస్మాత్మ భూతే భూతాని వసంతి తత్రేతి జగదాధారత్వముక్తం సదాయతన ఇత్యాది శ్రుతే సచ భూతేష్విత్యం అంతరాత్మత్వం ఐతదాత్మ్యమిదం సర్వమితి శ్రుతేః అతో వా మతుపోవతే శతం త్రీణాయం వకారః. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం. వకారార్థమును చెప్పుచున్నారు. వసంతి అని భూతాత్మని అనగా భూత శరీరే అని అర్థము. అఖిలాత్ముని అనగా అఖిలమునకు ఆత్మ అయినవాడు, భూతములు అతని యందుంటాయి అనుటతో జగదాధారత్వము చెప్పబడినది. సదాయతన అని శృతి కదా, అది కూడా భూత అని భూతములకు అంతరాత్మతత్వము. ఐతదాత్మ్యం ఇదం సర్వం అని కదా శృతి. అందువలన వహ అనునది మతుపునకు బతికి తంత్రముతో ఈవకారము చెప్పబడినది. ఏవమేష మహాశబ్దో మైత్రేయ భగవానితి పరమబ్రహ్మభూతస్య వాసుదేవస్య నాన్యగః. మైత్రేయ, భగవాన్ అను మహాశబ్దము పరమబ్రహ్మ అయిన వాసుదేవునిదే, ఇతరునకు చెందదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవమితి ఏవముక్త ప్రకారేణ అవయవార్థం యోగాదయం శబ్దో వాసుదేవస్యైవ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏవం అని ఇట్లు పైన చెప్పిన రీతిగా అవయవార్థయోగముతో ఈ శబ్దము వాసుదేవునికి అనగా ఇతరులకు కాదు. తత్ర పూజ్య పదార్థోక్తి పరిభాషా సమన్వితః శబ్దోయం నోపచారేణ త్వన్యత్ర హ్యుపచారతః. పూజ్య పదార్థోక్తి పరిభాషతో కూడి ఉన్న ఈ భగవాన్ శబ్దము పరబ్రహ్మయందు ఉపచారముతో ఉండదు, ఇతరత్రా ఉపచారముతో ఉండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య రూఢిశక్త్యాపి తస్యైవేత్యాహ తత్రేతి తత్ర భవాన్ భగవానితి శబ్దో వృద్ధైః ప్రయుజ్యతే పూజ్యే ఇతి నైఘంటిక ప్రసిద్ధ్యా. అయం శబ్దో లోకే పూజ్యస్య పదార్థస్యోక్తౌ యా పరిభాషా తయా సమన్వితోపి విష్ణునియతః నారాయణ విష్ణుఆదిశబ్దవత్ నోపచారేణ తస్య కారణతయా సర్వగుణపరిపూర్ణతయా పరమపూజ్యతయా చాయం శబ్దనోపచారికః అన్యత్రా జీవ విశేషత్వాపేక్షికపూజ్యత్వాదముఖ్యః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. రూఢి శక్త్యా కూడా భగవత్ శబ్దము నారాయణయందే అనుచున్నారు. తత్ర భవాన్ భగవాన్ అను శబ్దము వృద్ధులతో పూజ్యార్థములు ప్రయోగించబడను అని నైఘంటిక ప్రసిద్ధితో ఈ భగవాన్ శబ్దము లోకమున పూజ్య పదార్థమును చెప్పుటయందున్న పరిభాషతో కూడి ఉన్నను విష్ణువుని యందు నియతమే. నారాయణ విష్ణాది శబ్దముల వలె ఉపచారముతో కాదు. నారాయణుడు సర్వకారణుడు కాన, సర్వగుణ పరిపూర్ణుడు కాన, పరమపూజ్యుడు కూడా కావున ఈ శబ్దము ఉపచారము కాదు, ఇతర జీవ విశేషమున ఆపేక్షక పూజ్యత్వము వలన అముఖ్యము అనగా ఔపచారికము. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం దేగతిం వేత్తి విద్యాం అవిద్యాం సచ
చ స వాచ్యో భగవానితి. ఉత్పత్తిని, ప్రళయమును, భూతముల ఆగతిని, గతిని, విద్యను, అవిద్యను తెలిసినవాడు భగవాన్ అనబడును. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాన్యత్రోపచారత ప్రవృత్తౌ జ్ఞాన విశేషో నిమిత్తమిత్యాహ ఉత్పత్తమితి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం: ఇతరత్ర ఉపచారముగా ప్రవర్తించుటలో జ్ఞాన విశేషము నిమిత్తము అనుచున్నారు, ఉత్పత్తిం అని. సశేషము. జయ శ్రీమన్నారాయణ.